యంగ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం పూర్తిగా సిద్ధమవుతున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో ప్రచారం ఉంది. కేజీఎఫ్, సాలార్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ప్రశాంత్ నీల్ పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ కావడంతో ఈ కాంబినేషన్లో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. డ్రాగన్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కేవలం లుక్ మాత్రమే కాదు, తాజాగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆయన ఒక అరుదైన యుద్ధ విద్యలో కఠినమైన శిక్షణ తీసుకున్నారంట. డ్రాగన్ సినిమాకు యాక్షన్ ప్రధాన బలం. సాధారణ మాస్ ఫైటర్లకు బదులుగా రియలిస్టిక్ గ్రౌండ్ లెవెల్ యాక్షన్ చూపించాలని భావిస్తున్నారంట. ఇందుకోసం ఎన్టీఆర్ కేరళకు చెందిన అత్యంత పురాతనమైన శక్తివంతమైన యుద్ధ విద్య కలరిపయట్టు నేర్చుకున్నారంట. ఈ విద్యలో పట్టు సాధించడం అంత సులభం కాదు. దీనికోసం ఎంతో ఏకాగ్రత, శారీరక దృఢత్వం అవసరం. ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్లో ఉండబోతున్నాయని, అందుకే హీరో స్వయంగా డూప్ లేకుండా ఈ విద్యను ప్రదర్శించేలా సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ సినిమాకి షూటింగ్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ లొకేషన్లో కూడా జరుగుతుందని సమాచారం. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రాగన్లో మరో నెగిటివ్ పాత్రలో ధురంధర్ ఫేమ్ బాలీవుడ్ నటుడు భీమల్ ఒబెరాయ్ కనిపిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే షూటింగ్లో కూడా ఆయన పాల్గొన్నట్లు సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమా ప్లాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే 2026లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ స్టైల్, ఎలివేషన్స్, ఎన్టీఆర్ ఎనర్జీ, రియలిస్టిక్ యాక్షన్ అన్నీ కలిస్తే డ్రాగన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనాలు సృష్టించడం ఖాయం. హై వోల్టేజ్ కాంబినేషన్ ఎలాంటి రికార్డ్ సృష్టించాలో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.